ఆల్రెడీ వేరే వేరే రైడర్తో వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశాడు. ఏం చేయాలి? ముందేం చేస్తుంటారు నాయన, ఇట్లా చేయమాకండి. ఏడుగాలలో అడగాలుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ వ్లాగ్స్. చలో, మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఇది ఫస్ట్ ఓలా ఓపెన్ చేస్తే ఓలాలో వచ్చింది, కానీ రైడు అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఎంత మనకి 19 కిలోమీటర్స్కి 163 రూపీస్ అయితే చూపించింది. అందుకని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ర్యాపిడోలో అయితే యాక్సెప్ట్ చేసేసిన. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా అయిపోయింది ర్యాపిడోలో. నాకు ప్రజెంట్ అయితే ఇప్పుడు నా ర్యాపిడో సెకండ్ అకౌంట్లో చేస్తున్నా, కానీ నాకు అది సెకండ్ అకౌంట్లో చూపెట్టలేదు ఆ ప్లాను. ఫస్ట్ అకౌంట్లో అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్ చూపిస్తుంది, సెకండ్ అకౌంట్లో చూపెట్టలేదు. చూద్దాం ఇంకా ఎంత. మనకి పికప్ కూడా దగ్గరే ఉంది. చలో ఇంకో వెళ్ళి అయితే కస్టమర్ని పిక్ చేసేసుకుందాం. ఇంకా మొన్న పిక్ చేసుకున్నాం మిమ్మల్ని. ఓటీపీ బ్రో 3128. ఓకే, మనకి పికప్ వచ్చేసి 6.4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా 15 మినిట్స్ అని చూస్తుంది. ఈ కస్టమర్ని అయితే సెకండ్ టైం పిక్ చేసుకున్నాం. ఇటు చలో వెళ్ళైతే కస్టమర్ని అయితే ఇంకా డ్రాప్ చేసేద్దాం. చలో, మనకి ఫస్ట్ అయితే 64 రూపీస్ అయితే వచ్చింది. 64 ఇందులో కట్ అవుతుంది. మన సబ్స్క్రిప్షన్ లేదు ఇందులో. 11 రూపీస్ కట్. నైస్. అమ్మ, వెదర్ అయితే ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది తెలుసా. అంటే ఎట్లాగో చూడటానికి వర్షం పడుతుందో లేకపోతే, వర్షం అంటే యాక్చువల్గా అయితే నార్మల్గా పడుతుంది వర్షం, చిన్న చినుకులు కాలుతుంది అంత. చూస్తుంటే వర్షం పడేలాగా ఉంది. లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఊబర్లో కూడా ఒక రైడ్ తీసుకున్నా. ఆ రైడ్ తీసుకొని దాంట్లో ఎట్లాగో మనం ఫుల్ అమౌంట్ కట్టాం కాబట్టి కస్టమర్స్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేయించేసిన. ఎంత? 67 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేయించేసిన. ఇప్పుడు అంతలో 255 ఎంత ఉంది మైనస్. కానీ రైడ్లు రావట్లేదు, కొంచెం స్లోగానే ఉన్నాయి అందులో రైడ్లు. ఈరోజు ఊబర్ అనే కదా, ప్రతి ఒక్క దాంట్లో స్లోగానే ఉన్నాయి రైడ్లు. ఈ అమ్మాయి బిహెచ్ఎల్ సైడ్ వస్తే ఈ రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. చలో ఇంకా ఎంత 2.6 చూపిస్తుంది పికప్ అయితే. వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. 694. ఓకే, థ్యాంక్ యూ. చలో, మనకి ఈ రైడ్ అయితే 59 రూపీస్ అయితే వచ్చింది. 59. దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. ర్యాపిడోలో మంచిగా ఇట్లా పడినా హ్యాపీయే కదా. ఇప్పుడు మనకి ఎంత 60 రూపీస్ అయితే యాక్చువల్గా 59. ఏంటి బ్యాగ్ కూడా పట్టలేదు. మనకి ఎంత 60 రూపీస్ రైడు, మనకి ఎంత 59 రూపీస్ అయితే ఇచ్చాడు. 1.7 వ్యాలెట్లో యాడ్ అయింది. ఇట్లా యాడ్ అయినా బెటరే కదా, మంచిగా ర్యాపిడోకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం అందులో కట్టాల్సిన అవసరం ఉండదు, ఏమన్నా. ఇది ఎందులో స్టక్ అయిపోయింది. అక్కో, ఏంది ఇది మొత్తం స్టక్ అయిపోయింది. ఫోన్ స్టక్ అయిందా, యాప్ స్టక్ అయిపోయిందా, ఏంటో పని చేయట్లేదు. నీ ఇంకమ్మ ఎక్కలేడు కానీ నాకే తగులుకుంటాయి.
లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ తీసేసుకున్నాం. ఇది వచ్చేసి విఎన్ఆర్ కాలేజ్కి వచ్చింది. అటు సైడ్ వెళ్తే రైడులు రావు, కానీ ఏం చేద్దాం, ఇటు సైడ్ ఉన్నా కూడా రైడ్ రావట్లేదు ఎందుకు ఈరోజు, అందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. అక్కడ ఒకవేళ రైడ్లు రాకపోతే సీదా మనం బాచ్పల్లి సైడ్ వస్తే అయిపోతుంది. ఇంకా చలో, ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. ర్యాపిడోలో ఇది ఒక్క రైడు చేసేసి క్లోజ్ చేయాలి. ఎందుకంటే మనం ఊబర్లో 7 రైడ్స్ కొట్టాలి. 7 రైడ్స్ కొడితే అప్పుడు మనకి వాడు ఛార్జ్ యాడ్ చేయకుండా ఉంటాడు 30 రూపీస్ది. చలో, ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలి. మళ్ళీ అందులో 30 రూపీస్ యాడ్ అయింది అనుకో, ఇప్పుడు ఎంత మళ్ళీ 80 అవుతుంది, 280 అవుతుంది. ఎందుకు అనవసరంగా. దాని ఒక 7 రైడ్లు, చిన్న రైడ్లు పెద్ద రైడ్లు, మ్యాక్సిమం చిన్నగా కొట్టండి ట్రై చేస్తాం. దాన్ని కొట్టేస్తే 7 రైడ్లు అయిపోతాయి. ఆల్రెడీ వేరే రైడర్తో వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశాడు. ఏం చేయాలి, ముందు ఏం చేస్తుంటారు నాన్న, ఇట్లా చేయమాకండి. ఏడగాలలో అడగాలుతుంది. ఎంత 2.2 కిలోమీటర్స్ ఎంత వచ్చిన. చలో, ఇంకా ఊబర్ ట్రై చేస్తా. లెట్స్ గో. ఊబర్లో అయితే థర్డ్ రైడ్ తీసుకున్నా. ఊబర్లో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. నేను ఎప్పటి నుంచి అంటున్నా కదా, ఊబర్ కూడా స్కానర్ చూపిస్తే బాగుంటుంది. అది మనం ఎట్లాగో అమౌంట్ని కస్టమైజ్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి స్కానర్ చూపిస్తే బాగుంటుందని చెప్పినా కదా. ఇప్పుడు నేను చూసిన పేమెంట్ ఆప్షన్ అంటే కస్టమర్ పేమెంట్ చేస్తుంటే అర్జెంట్ ఉంటే కస్టమర్కి, ఎందుకంటే నా వెనకాలే కస్టమర్ ఎక్క బస్సు ఉంది. ఏమంటే దాన్ని పేమెంట్ చేసి వెళ్ళిపోయారు. నేను చెక్ చేయలేదు దాన్ని. ఈ రైడ్ అయిపోయినా చూపిస్తాను మీకు, ఎందుకంటే పక్కన మనకి క్యాష్ కలెక్టర్ ఉంది, పక్కన స్కానర్ కూడా మనకు ఆప్షన్ చూపిస్తుంది. ఈ రైడ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇట్లా ఉంటే బెటరే కదా, ఎందుకంటే ఒక లాంగ్ రైడ్ తీసుకున్నాం అనుకో, మళ్ళీ దాంట్లో మనం ఇంకొక షార్ట్ రైడ్ ఎంత ఒక 40-50 రూపీస్ షార్ట్ రైడ్ తీసుకుని దాంట్లో పే చేపిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ర్యాపిడ్ ఎట్లా చేస్తే మీరు కూడా అట్లాగే చేస్తాం. జర మెల్లమెల్లగా అందరూ మారిపోతున్నారు అనమాట. చలో, ఇది ఇంకా పికప్ అయితే మనకి 650 మీటర్స్ అయితే చూపిస్తుంది. ఇది థర్డ్ రైడ్ ఊబర్లో అయితే. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఓటీపీ అన్న 1901. ఓకే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇదిగోండి చూపిస్తున్నా. ఇవి ఎక్కడ క్యాష్ కలెక్ట్ ఉంది. నెక్స్ట్ యూపీఐ క్యూఆర్ కోడ్ కొడితే మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది. ఇక్కడ ఎట్లా వస్తుంది, దీనికి కూడా చేయించుకోవచ్చు కావాలంటే. చలో, 74 అయితే వచ్చింది. యాక్చువల్లీ మనకి ఈ రైడ్ ఎంత అమౌంట్ అప్పుడే యాడ్ అవ్వదు అనుకుంటే ఇందులో. ఇంకా 4 రైడ్స్ కొట్టాలి ఇందులో. 78 రూపీస్ అయితే 78 అయితే మనకి 74 రూపీస్ ఇచ్చాడు. లెట్స్ గో. ఊబర్లో అయితే ఇంకొక రైడ్ వచ్చేసింది. మనకి ఆల్మోస్ట్ ఊబర్లో చేయాల్సిన రైడ్లన్నీ అయిపోయినాయి. ఇంకా ఊబర్లోనే వస్తున్నాయి కాబట్టి ఇంకా ఊబర్లోనే చేస్తున్నా. ఎట్లా ఈరోజైతే అసలు లాంగ్ రైడ్లే యాక్సెప్ట్ చేయలేదు, అన్ని షార్ట్ రైడ్లే చేసిన. మినిమం ఎంత 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ అంతే. ఒక్కసారి కూడా 11-15 కిలోమీటర్స్ అట్లా ఒక్క రైడ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయడానికి. హైటెక్ సిటీకి వచ్చినాయి, కానీ మనం హైటెక్ సిటీ వెళ్ళాం కదా. చలో, ఇంకా ఇది వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. ఎంత ఇది అమౌంట్ 69 రూపీస్ ఎంత చూపించింది. 69 కదా, 63 అనుకుంటా. ఇది వీడు కూడా ఊబర్ కూడా అంతే, ఓలాలో సేమ్. అంటే కొన్ని రైడ్లో అమౌంట్ ఎక్కువ ఇస్తున్నాడు, కొన్ని రైడ్లో అమౌంట్ తక్కువ ఇస్తున్నాడు అనమాట. ఓటీపీ అన్న 3153. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చలో, ఈ రైడ్ అయితే 66 రూపీస్ అయితే వచ్చింది. వర్షం అయితే చిన్న చినుకులు అయితే పడుతుంది, మరి గట్టిగా పడుతుందో పడదో తెలియదు. ఎట్లా అంటే మనకి చిన్న రైడ్లో యాక్సెప్ట్ చేస్తే హైటెక్ సిటీ నేను రాను.
చిన్న చిన్న రైడ్లు యాక్సెప్ట్ చేస్తే అమౌంట్ మాత్రం జల్దీ అవ్వదు. మనం పెద్ద రైడ్లు యాక్సెప్ట్ చేస్తేనే అమౌంట్ జల్దీ అవుతుంది అనమాట. సో ర్యాపిడో ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి మనకి ర్యాపిడోలో 169 చేయమ్మ చల్లగా ఉంది తెలుసు అసలు. 169 నిన్న ఈరోజు అంత ఎర్నింగ్స్ అవ్వలేదు, నిన్నైతే మంచిగా అయినాయి. అంతే, ఒక్కరోజు అవ్వద్దు ఒక్కరోజు అవ్వవు, ఏం చేయలేం మనం. ఒక్కరోజు సాయంత్రం దాకుండా కూడా ఎర్నింగ్స్ అవ్వవు ఒక్కసారి. 169 అండ్ ఓవర్లు వచ్చేసి 537, టోటల్ వచ్చేసి 706 రూపీస్. ఇప్పుడు 7కి స్టార్ట్ అయినా ఇప్పుడు టైం అయితే 12:15 అయితే అవుతుంది. ఇవి టుడే. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.